వరద పోటెత్తడంతో నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది. కాసేపట్లో నాగార్జునసాగర్ గేట్లు తెరవనున్నారు అధికారులు. 2 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో కృష్ణా పరివాహక ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, కవిత, నాగార్జునసాగర్ నిండుకుండలా మారినటువంటి నేపథ్యంలోనే మరి కాసేపట్లో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు ఎన్ఎస్పీ అధికారులు అయితే సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. తొలుత ఈ రోజు ఉదయం 8 గంటలకు గేట్లు ఎత్తుతారని చెప్పేసి అధికారులు ప్రకటించారు. కానీ ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు గేట్లు ఎత్తేందుకు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇన్ఫ్లో అయితే 4,41,000 క్యూసెక్లు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే 12 గంటలది కాస్త ఉదయం 10 గంటలకి అంటే మరొక అర్ధ గంటలో గేట్లు ఎత్తేందుకైతే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అధికారులు అయితే డ్యాం వద్దకు చేరుకుంటున్నారు. చేరుకొని తొలుత పూజలు నిర్వహించిన తర్వాత ఆ డ్యాం నుంచి ఆ గేట్లనైతే ఆ తర్వాత నీటిని దిగువకు విడుదల చేసేటువంటి కార్యక్రమం అయితే ఉంటుంది. మనం ఒకసారి డ్యాం విజువల్స్ ని చూపిస్తున్నాం. అత్యంత చెరువులో మనం ఎక్స్క్లూజివ్ గా డ్యాం విజువల్ చూపిస్తున్నాం. 12వ గేటు తొలుత ఏదైతే తెలంగాణ వైపు నుంచి 12వ గేటు తొలుత ఎత్తుతారో ఆ తర్వాత దాని పక్కన ఉన్నటువంటి 13వ గేట్ అంటే అది ఆంధ్రాలోకి వెళ్తుంది. ఆ 13వ గేట్ ఎత్తుతారు. ఆ తర్వాత మిగిలినటువంటి 4 గేట్లు అంటే మొత్తం 6 గేట్లని ఎత్తి 2 లక్షల క్యూసెక్ల నీటిని పులిచింతల ప్రాజెక్టు కూడా పంపేందుకైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే డ్యామ్ లో మరొక 7 అడుగులు చేరితే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువవుతుంది. ప్రస్తుతం అయితే 583 అడుగులకు చేరుకుంది. మొత్తం పూర్తిస్థాయి నీటి మట్టం చూసుకున్నట్లయితే 590 అడుగులు కాగా ప్రస్తుతం అయితే 583 అడుగులుగా నీటి మట్టం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటు నీటి సామర్థ్యం కూడా పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 287 టీఎంసీలకు చేరువైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీ స్థాయిలో ఇన్ఫ్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ డ్యాం మామూలుగా చూసుకున్నట్లయితే 585 అడుగులకు చేరుకున్నప్పుడు డ్యాం గేట్లు ఎత్తేందుకు ఎత్తేవారు. కానీ ప్రస్తుతం ఇన్ఫ్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీటిని అయితే దిగువకు విడుదల చేసేందుకైతే అధికారులు ఏర్పాటు చేస్తారు. మరోవైపు విద్యుత్ ఉత్పాదన కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 8 యూనిట్లు కాగా 7 యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది. ఒక యూనిట్ మరమ్మతులకు అంటే సాంకేతిక లోపం తలెత్తినటువంటి నేపథ్యంలోనే మరమ్మతులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ యూనిట్ కూడా అంటే 6 నెలల క్రితమే రిపేర్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే అధికారులు గతంలోనే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయకపోవడంతో ప్రస్తుతం ఆ యూనిట్లో విద్యుత్ ఉత్పాదన అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 7 యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అటు డ్యామ్ కు సంబంధించి ఏదైతే భారీ స్థాయిలో 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో దిగువకు విడుదల చేసినటువంటి నేపథ్యంలోనే పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కింద ఆ పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులతో పాటు ప్రజలు కావచ్చు, అటు చుట్టుపక్కల ఉన్నటువంటి జీవనం సాగించేటువంటి ప్రజలు కూడా నదీ పరివాహక ప్రాంతాలకి రావద్దని చెప్పేసి కూడా అధికారులు అయితే ఇప్పటికే సూచించినటువంటి పరిస్థితి ఉంది. అటు రెవెన్యూ అధికారులతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐలతో కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కూడా అవగాహన కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ నదీ పరివాహక ప్రాంతానికి కోసం మాత్రం భారీ స్థాయిలో వరద వస్తున్నటువంటి నేపథ్యంలోనే అందులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాసేపట్లో మరొక అర్ధ గంటలో డ్యాం నుంచి అయితే నీటిని అయితే విడుదల చేయనున్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఇక్కడ ఏదైతే నీటి విడుదల కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. కవిత. ఓకే అశోక్, థ్యాంక్ యూ.